మహాజన్లారా, 14 ఏండ్లుగా సకల భూమండలం ఎదురు చూస్తున్న శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం ఈనాటికి జరిగింది. కారణజన్ముడైన రఘురాముడు దానవ సంహారం గావించి ఈనాడు పట్టాభిరాముడైనాడు. ధర్మదేవత 4 పాదాలపై నడిచే సవ్యస్థితిని పునరుద్ధరించాడు. ఈ పరంధాముని పాలనలో ప్రజలందరూ సుఖ శాంతులతో చల్లగా వర్ధిల్లాలని ఆశీర్వదిస్తున్నారు. జై హో శ్రీరామచంద్ర ప్రభుకి! రామచంద్రుని అవతార పురుషునిగా కన్నా ఆదర్శ పురుషునిగా నేను మన్నన చేస్తున్నా. గురువాక్య పాలన, పితృవాక్య పాలన, సత్యవాక్ పరిపాలన రాముని పురుషోత్తములు చేసిన సుగుణాలు. ఈ 3 సుగుణాలను మీరంతా రామాజ్ఞగా పాటించి జీవించాలని జీవిస్తున్నా. గురువర్య, వాత్సల్యంతో తాను వచించిన అభినందనలు ఆశీస్సులుగా అందుకుంటున్నారు. మా కులగురువులు వశిష్ఠ భగవానుల ఆశీర్వాద బలం, అపర బ్రహ్మ తాము అనుగ్రహించిన అస్త్ర విద్యాబలం, ఇవి శ్రీరామునకు సర్వరక్ష. వనవాసంలో కంటికి రెప్పవలే కాపున్న సౌమిత్రి అచంచల దీక్ష, లంకాయుద్ధములో నాకు బాసటగా నిలిచిన సుగ్రీవుని అకలంక మైత్రి, నీతికై నిర్భయముగా సహోదరుని ఎదిరించిన విభీషణుని అసదృశ్య ధర్మ తత్పరత, ఇవే లేనితో రావణ సంహారకాండ ముగిసేది. ఈ నా ఆప్తుల ఆదరాభిమానములను నేను ఎన్నడూ మరువలేదు. ధర్మవర్తనుడైన మా రఘువంశ చక్రవర్తులు ఏర్పరిచిన రుజుమార్గమున సమదృష్టితో ప్రజలను సేవించే అదృష్టం కలిగిందని భావిస్తున్నాను. నారాయణ, నీ ఆశీస్సుల్ని ఇంతలోనే మరచావా రామచంద్ర? పేరు పేరున ఇంతమందిని అభినందించావే. నిన్నే నమ్ముకున్నవాడు, నిరంతరం నిన్నే సేవించుకుంటున్నవాడు, రామాయణ రత్నహారాన పులికి పూస వంటి నీ నమ్మిన బంటు హనుమనే విస్మరించావు కదయ్యా. నారద మహర్షి, హనుమ నాకు ఆశ్రితుడు కాదు, ఆత్మీయుడు, నా బహిప్రా. హనుమను అభినందించడం ఆత్మస్థుతే అవుతుంది. హనుమ స్వామి, శ్రీరామ కార్యమే స్వకార్యమని భావించిన ఆత్మబాంధవుడు ఏమని అభినందించగలను నాయన? ఆనాడు జానకీ వియోగముతో అల్లకల్లోలమైన నా అంతరంగం ఆమె కుశల వార్తను తెలిపి అమృతమును చిలికించిన ఆపద్బాంధవుడు. నా అనుజుడు రణరంగమున మూర్ఛిల్లినది సంజీవిని తెచ్చి సౌమిత్రికి నాకు ఊపిరి పోసిన ప్రాణబాంధవుడు హనుమ. నీవు లేక ఈ శ్రీరాముడే లేడు కదా. ప్రభు, మన ఉభయుల ఆత్మీయతా శిఖరంగా హనుమకు ఈ రత్నహారం బహూకరించ మనసైనది. అవశ్యం హనుమ తల్లి. సీతామాత అంతటి వాత్సల్యంతో ఇచ్చిన కానుకనే కించపరుస్తున్నావా? నారాయణ నారాయణ. కాదు మహర్షి, ఈ రత్నాలలో నా రాముడు ఉన్నాడేమోనని అన్వేషిస్తున్నాను. మహర్షి, ఏమిటి పరిహాసం? కంటి ఎదుట ఉన్న శ్రీరాముని కాంతలేక కాళ్ళలోనూ రత్నాల్లోనూ వెతుకుతున్నావా? ఇది స్వామి ధిక్కారం. జాంబవంత, హనుమ స్వామి భక్తిని కొంచెపరచు. ఆ రత్నహారంలో రాముడు లేడంటున్నావే, నీవు ధరించిన హారంలో ఉన్నాడా? హారంలోనే కాదు అంగదా, నా హృదంతరంలో నిరంతరం స్వామి కోటి సూర్యప్రభాభా సమాన మహోజ్వల తేజోరాశి అయి కొలువు తీర్చి ఉంటాడు. హనుమ, నీ ఒక్కడి గుండెలో కట్టివేసి ఉంచడానికి శ్రీరాముడు అంతటి సులభుడా?
ఆయన భక్త సులభుడు. సందేహమైతే చూడండి. చిరంజీవై భవిష్యత్ బ్రహ్మవై అసమాన శక్తి సంపన్నుడవై వర్ధిల్లదవు. హనుమా, నీ నీడ చేరిన వారు రామానుగ్రహ పాత్రులు సకల సౌఖ్యములతో విలసిల్లుదురుగా. కృతార్థుడను తల్లి ధన్యోస్మి. రామయ్య తండ్రి ధన్యోస్మి. అయోధ్యాపురం అనుకున్నారా, అడవి అనుకున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు చింతలు వేయడానికి. సంగనాయక ప్రభు, చూడండి ఈ కోతిముఖ అత్యాచారము. హిందూ భోజనం అంతా తాను నీ అధిక ప్రసంగం. వానరులు శ్రీరామచంద్రుని ఆప్తవర్గంలోని వారు మనకు అతిథులు. వారి పట్ల అమర్యాదగా ప్రవర్తించే అధికారం నీకెవరిచ్చారు? మన్నించండి ప్రభు. మిత్రులారా రండి, వీడిదంటే విశ్రాంతి తీసుకోండి. ఈ అలంకారాలని ఎందుకు ఊరులా? అక్క, 14 సంవత్సరాల నీ వియోగాన్ని భరించలేక ఈ 7 వారాల నగులు ఎంతమంది తగ్గాయో చూడు. అక్క, సహజ సౌందర్యవతి వేర నీకు ఈ అలంకారాల ఆవశ్యకతే లేదు. కానీ నీ తనువులో చేరి ప్రకాశించాలని ఈ మణిభూషణాలే తహతో పడుతున్నాయి. అలాగా? దేవి, రాణివాసము చేరగాని రాచరికపు అలంకారాల మీద మనసైనదా? అది మా చెల్లెళ్ళ ముచ్చట. మహారాణి. ప్రభు, ఇదేమి కొత్త పిలుపు? ధర్మపత్నిగా మాకు పరిచర్యలు చేయుటే కాదు, పట్టపురాణిగా రాజ్యపాలనలో మాకు సహకరించాలి. నేనా? అవును దేవి. కార్యేషు దాసి కరణేషు మంత్రి అన్నారు. మీ చెల్లెళ్ల వేడుకతో పాటు నాదొక కానుక. ఆర్యపుత్రులు అంతగా ముచ్చటపడి తెచ్చినది అది ఏమయ్యుండునో? చూడాము. ఆనాడు కిష్కింధలో హనుమ దీనిని నాకియ్యగాని నిన్ను చూచిన తృప్తి సంతోషము కలిగాయి. ఏనాటికైనా దీనిని నీ శిరోజములను అలంకరించగలనా అని వ్యథ చెందాను. ఆ కోరిక నేటికి ఫలిస్తున్నది. ప్రభు, నాది ఒక చిన్న కానుక. ఏమిటది? శ్రీవారి ముద్రిక. హనుమ నాకు మీ ఆనవాలుగా అందించిన వేళ నే పొందిన ఆనందం, ఆ మధురానుభూతి మరపురాని. సార్వభౌములు ఏకాంత మందిరంలో ఉన్నారు. ఎవరికి ప్రవేశం లేదు. నా తల్లిదండ్రులైన సీతారాములను చూచుటకు నాకే అవరోధమా? దేవి, ఈ ముద్రికనిచ్చి నీకు, ఆ చూడామణిని తెచ్చి నాకు పరస్పర కుశలవార్తలు తెలిపి మన శోకార్తిని చల్లార్చినవాడు హనుమ. నేటి ఆనందానికి కారకుడు కూడా అతడే. అతడే మనకు పరమ ఆప్తుడు. రానాయన, మా చెంత నీకు అభ్యంతరం ఏమున్నది? ప్రభు, సెలవుగై కొనుటకు సుగ్రీవాదులు తమ దర్శనం కోరుతున్నారు. అటురా పదదేవి, ప్రాణమిత్రులను సందర్శించి వద్దాం. శ్రీరామచంద్ర ప్రభు. శ్రీరామ సార్వభౌమ వందనం. నీ పట్టాభిషేక వైభవాన్ని నయనానందకరంగా సందర్శించి ధన్యులమైనాం. ఇక మాకు కిష్కింధకు పోవ సెలవా? మిత్రమా సుగ్రీవ, ఇంతలోనే ప్రయాణమా? మరికొంతకాలము మీరు మాకు మా అయోధ్యకు అతిథులై మాకు ఆనందము కలిగించరాదా? స్వామి,
నీ దివ్య మంగళ విగ్రహాన్ని ఎన్నాళ్లు దర్శించినా తనివి తీరదు. అయినా నీవే ప్రసాదించిన కిష్కింధ రాజ్యాన్ని సేవించే బాధ్యత ఉన్నది కదా. ప్రభు, మన హనుమ కూడా కిష్కింధకి ఏగవలెనా? తల్లి, హనుమ అండదండలు లేకుండా కిష్కింధ రాజ్యాన్ని ఈ సుగ్రీవుడు పాలించగలడా? శ్రీరామచంద్ర ప్రభు ధీశాలి, తేజోబల సంపన్నుడైన వాయునందనుడు, సుగ్రీవునకు సచివుడు, రాజ్యరథ సారథి. అతనికి దూరమై మేము మనగలమా? హనుమ, నీ ఎడబాటు మాకు దుస్సహమైన క్లేశాన్ని కలిగిస్తున్నది. అయినా ధర్మ నిర్వహణలో అనుబంధాలకు తావులేదు. నీ ఏలిక సుగ్రీవుని సేవించు. ఈ బిడ్డను మరువకు తల్లి. చూశావాదేవి, భక్తుని వదలలేక భగవంతుడు ఎంత బాధపడుతున్నాడు. భగవంతుణ్ణి విడవలేక భక్తుడు బాధపడాలి గాని భక్తుణ్ణి విడవలేక భగవంతుడు బాధపడతా ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యం ఎందుకు దేవి? భక్తుల హృదయాలలోని పవిత్ర భావమే భగవంతుని అప్రతిహత శక్తికి మూల కారణం. భక్తులు లేని నాడు భగవంతుడే లేడు. చాలించండి వితండవాదం. సర్వశక్తి సంపన్నుడైన పరమాత్మ అనుగ్రహం భక్తులకు ముక్తినిస్తుంది గాని ఈ భజన పర్ల స్తోత్ర పాఠాలు భగవంతునికి శక్తినిస్తాయంటారా? నారాయణ నారాయణ. రానారదా? కలహభోజనుడు అకారణంగా రావు. కలహభోజనుడన్న పేరే గాని కటికి ఉపవాసాలతో గడపవలసి వస్తున్నది మా త్రిలోక సంచారివి, నీకేమి లోపం? ఎక్కడ అడుగు పెట్టినా అక్కడే కలహం. ఆ రోజులు పోయాయి తల్లి. అందులోనూ రామరాజ్యం పుణ్యమాని భూలోకం పూర్తిగా మారిపోయింది. వర్గ వైషమ్యాలు లేవు, కరువు కాటకాలు లేవు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలిగే ఆ పట్టాభిరాముని పరిపాలనలో మాబోటి వారికి పనే లేదు. అందుకే ఇక భూలోకం మీద ఆశ వదులుకుని దేవలోకాలకు పయనం కట్టాను తల్లి. దేనికి? కలహభోజనానిక? నారాయణ, కారణం లేని కలహం నారదుడు మాత్రం కల్పించగలడా స్వామి? మీ తీరు చూడబోతే ఏదో ముఖ్య సమస్యలో మునిగి తేలుతున్నట్లున్నారు. అంతరాయం కలిగించడం ఉచితం కాదు. మరి నాకు సెలవా? నారదా, తల్లి దేవమునింద్రుడవు, నీకు తెలియని విషయం ఉండదు. భగవంతుని శక్తికి పరిమితి కలదా చెప్పు. అమ్మమ్మ, ఎంత మాట! సర్వేశ్వరుని శక్తి సామర్థ్యాలకు పరిమితులు కొలతలు ఏర్పరచడం ఎవరికి సాధ్యం తల్లి? నారదా, భక్తునకు అసాధ్యమైన పని ఉన్నదా? అయ్యయ్యో, నిగ్రహానుగ్రహ సంపన్నుడైన పరంధాముణ్ణే తన భక్తి పాశంతో బంధించే భక్తునకు అసాధ్యముంటుందా మహేశ్వర? నీ యుక్తులు కట్టిపెట్టి సందేహానికి సరియైన సమాధానం చెప్పు. లంకా యుద్ధం గెలిచినది రామ బాణ ప్రచండ ప్రతాపమా, లేక ఆంజనేయుని రామనామ జపకాలక్షేపమా? నారాయణ, ఈ సమస్య చాలా జటిలమైనది. సర్వసమర్థులు తమను తేల్చవలసినదే కాని మాబోటి జడదారులకు ఇది కొరుకుపడదు తల్లి. అంటే ఏమీ లేదు. రామబాణం తిరుగులేనిది, రామనామం దీటుగానిది. ఏది ఘనమంటే ఎలా తేలుతుంది తల్లి? ఆంజనేయుడు అరణ్యవాస కాలంలో సీతమ్మ జాడ తెలిపి శ్రీరామునకు ఊరట కూర్చలేదా? సంజీవి తెచ్చి లక్ష్మణమూర్తి సమయంలో ఆదుకోలేదా? నమ్మిన బంటుగా స్వామి భక్తి నిరూపించుకున్నాడు కనుకనే అతని ఎడబాటు శ్రీరామునికి రవ్వంత వంత కలిగించుట సహజం. అంత మాత్రాన ఆంజనేయుని భక్తి శ్రీరాముని శక్తికి మూల కారణమునట తగునా? అతడేమి శివధనసు వంచన, వారధి బంధించన? అంతటి శక్తి సంపన్నుడైన శ్రీరాముడు కూడా ఆంజనేయుని సాయము లేక అడుగైన ముందెడగలిగిన హనుమలేనిదే రామాయణంలో లంకా యుద్ధమున్నదా, రావణ వధయున్నదా? నారాయణ నారాయణ, ఇదేదో దేవరాశ్యం మహానుభావ. దేవదేవులైన తామే దీన్ని విసిదపడతారు. తెలిపే వారికి రక్తి, తెలుసుకునే వారికి ముక్తి. నారాయణ నారాయణ నారాయణ.